హలో అండి. నేను ఇప్పుడే ఒక కోర్ట్ నుంచి వచ్చానండి. అది కన్జ్యూమర్ కోర్ట్. ఆ కోర్టులో మేము ఒక కేసు వేసామండి. మేము ఒక కార్ కొన్నాము. ఆ కార్లో వాడు డెలివరీ చేస్తారు కదా కారు. మనకు షోరూంలో ఒకటి చూపిస్తారు. ఆ డెలివరీ చేసేటప్పుడు కార్ అదే చూపిస్తారు. సో మనం అనుకున్న కలరు, మోడలు, బ్రాండు ఇవన్నీ వచ్చేస్తే మనం తీసుకుంటాం కదా. లోపలంతా అపారెంట్గా బాగానే ఉంటాయి. బట్ వాళ్ళు డెలివరీ చేసిన కార్లో ఒక కారు బదులు ఇంకో కార్ ఇచ్చారు. అంటే పైన వరకు ఓకే, లోపల తేడా ఉందన్నమాట. ఆ తేడా అవన్నీ మనకు తెలియడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు మేము అదే కార్ ఇచ్చామని అన్నారు. దాని తర్వాత ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళు వేరే కార్ ఇచ్చారని అర్థమైంది. వేరే స్పెసిఫికేషన్స్ ఉన్న కార్ ఇచ్చారని. దానికి మేము వెళ్ళి మళ్ళీ గట్టిగా అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. ఫస్ట్ ఒప్పుకొని సారీ చెప్పారు. దాని తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి సారీ చెప్తామని అన్నారు. లేకపోతే ఆ వ్యక్తి ఎవరైతే అలా అమ్మాడో అతన్ని తీసేస్తామన్నారు. అది సారీ చెప్పడం కాదు, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి. దానివల్ల డబ్బుల్లో చాలా తేడా వస్తుంది అన్నమాట. మనకి మెయింటెనెన్స్లో చాలా తేడా వస్తుంది. సో మేము చాలా స్పెసిఫిక్గా ఒక నెల రోజుల పాటు మేము మొత్తం రీసెర్చ్ చేసి ఇది మాకు మెయింటెనెన్స్ ఛార్జీలు రాకుండా ఉండడానికి కోసమే మేము ఈ కార్ కొన్నాం అనమాట. వాళ్ళు అలాగే చెప్పి అమ్మారు. సో ఇప్పుడు దానికి ఏంటి కాంపెన్సేషన్ అని అడిగినప్పుడు వాళ్ళు కాంపెన్సేషన్ ఇంటికి వచ్చి సారీ చెప్తామన్నారు ఒకటి, లేకపోతే ఇంటికి వచ్చి టీ కప్పులు ఇచ్చి సారీ చెప్తామని అన్నారు, లేకపోతే 5,000 ఇచ్చి యాక్సెసరీస్ అవి ఏదైనా కొనుక్కోమని చెప్పారు. సో తప్పు ఒప్పుకున్నారు వాళ్ళు క్లియర్గా. అయినా మేము అవి కాదండి, ఇక్కడ కాంపెన్సేషన్ ఎంత అవుతుందో అంటే మాకు మీరు కావాలనే చేసినట్టు కనబడుతుంది. మేము కావాలని కాదని అనుకుందాం పోనీ, అయినా సరే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఒక పార్టీది ఎవరిదైనా ఉంటుంది కదా. సో అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము వీటికి ఒప్పుకుంటామని అనుకున్నారు. వీటికి మేము ఒప్పుకోవట్లేదు అని అన్నప్పుడు వాళ్ళ ఏ వ్యక్తి అయితే సేల్ చేశాడో అతన్ని తీసేస్తాం అన్నాడు. అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తే మనకు వచ్చేది ఏం లేదు కదా. దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఈగో. వాళ్ళు అంటున్నారు మీకు ఈగోకు ప్రాబ్లం అయింది. ఈగో కాదండి, ఇది ఇట్స్ జస్ట్ అబౌట్ పాకెట్. సో అలాంటప్పుడు పాకెట్ అంటే మనీ ఎనీవే. సో అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇప్పుడు ఇన్సల్ట్ చేయడం మొదలుపెట్టు. అంటే మీలాంటి వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదు, కార్లు ఇది అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం చూసుకుంటారా, దానికోసం చూసుకుంటారా, మీకు దీంతో ఏం ప్రాబ్లం, ఇట్లాంటివన్నీ అవన్నీ సైడ్ పాయింట్స్ అండి. ఇప్పుడు ప్రాబ్లం జరిగింది, మీరు ఒప్పుకున్నారు, మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు, ఇవన్నీ చేస్తాం అంటున్నారు కదా. ఇవి కాకుండా ఏది చేయాలో ఎంత చేయాలో అది చేయండి అని చెప్తున్నాం. అది దానికి లెక్క కూడా క్లియర్గా ఇచ్చాం అనమాట. సో వాళ్ళు అది ఇవ్వనప్పుడు మేము మీడియేషన్ కోర్టు అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ నేషనల్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఒకటి ఆన్లైన్ మీడియేషన్ సెంటర్ ఉంటుంది. వీళ్ళు దానికి రెస్పాండ్ అవ్వలేదు. 15 రోజుల తర్వాత వాళ్ళే మీరు స్టేట్ గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళు ఎవరో రిప్రజెంటేటివ్ వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు 20,000 ఇస్తామని అన్నారు. వీళ్ళేమో ఆ స్టేట్ లెవెల్ వాళ్ళు ఏం చెప్పారంటే అలా కాదు, వీళ్ళకి అడిగిన కాంపెన్సేషన్ ఇవ్వండి లేదా కొత్త కారు ఇవ్వండి సంథింగ్ అని చెప్పారు. ఈ కారు వెనక తీసేసుకొని సంథింగ్ అలా వాళ్ళు చెప్పారు. అలా వీళ్ళు ఒప్పుకోలేదు. 20,000 ఇస్తామని ఫోన్లో చెప్పారు. ఒక లెటర్ కూడా ఏదో ఇచ్చారు. ఆ లెటర్ వెనక్కి తీసుకున్నామని చెప్పారు. తర్వాత 40,000 వరకు ఇస్తామని చెప్పారు. సరే ఇవన్నీ కాదు యాక్చువల్గా, అంటే లెక్క ప్రకారం కాదని, అంటే 40,000 తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మా వాళ్ళు కూడా కొంతమంది అన్నారు నీకు 40,000 ఇస్తానంటే మీరు తీసుకోకపోతే ఏంటి ఇది అని. అక్కడ పాయింట్ అది కాదండి. అది లైక్ ఇట్ కమ్స్ డౌన్ టు 4 lakhs మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో యూ క్యాన్ సే దట్ మేము ఇలా ఉంటున్నాము అలా ఉంటున్నాము అని కాదు. ఇప్పుడు 4 lakhs ఒక కార్ కంపెనీ వాడికి ఎంత, మాకెంత అని అన్నప్పుడు వాడికే అది దాని వాల్యూ తక్కువ ఉంటుందని మనకు అందరికీ తెలుసు, మాకంటే ఒక ఫ్యామిలీ కంటే. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ 4 lakhs తీసుకోవడమో, 4 lakhs కోసం ఫైట్ చేయడమా, లేకపోతే ఆ ఫ్యామిలీ ఇది వదిలేసుకోవడమా, అంటే ఫైట్ చేయడమా, లేకపోతే ఈ తక్కువ కాంపెన్సేషన్తో వదిలేయడమా అనే దానికి వచ్చినప్పుడు మనకి సిస్టమ్ ఉంది కదా, అది క్లియర్గా ప్రూవ్ అవుతుంది. అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళు ఈమెయిల్ చేశారు, ఇలాంటివి ఎప్పుడు జరగవండి సారీ అని చెప్పి కూడా చెప్పారు. సో అలాంటప్పుడు వాళ్ళు అక్కడ మీడియేషన్లో కుదరలేదు. మీడియేషన్ వాళ్ళకి ఏంటంటే మీడియేషన్ చేయగలరు కానీ ఇలా చేయడం మధ్యవర్తిత్వంగా న్యాయం చెప్పగలరు కానీ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయలేరు దాన్ని. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాం. సరే డిస్ట్రిక్ట్ కోర్టులో మాకు ఫేవర్గానే జడ్జిమెంట్ వచ్చింది. మేము అడిగినంత, అది ఎందుకు అడిగామో అన్ని క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి క్లియర్గా అంతవరకు ఇమ్మని చెప్పారు వాళ్ళు. ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డర్.
సో వీళ్ళు 30 డేస్లో వీళ్ళు అపీల్ చేశారు. 30 డేస్ లేట్ అయింది యాక్చువల్గా. వాళ్ళు అపీల్ మరి లేట్ అయిపోతే ఇప్పుడు మాకు ఐదర్ పే చేయాలి లేకపోతే జైలుకి వెళ్ళాలి. బట్ అలా కాకుండా వాళ్ళు లేట్ అయినా సరే ఎలాగోలా తెచ్చుకున్నారు. వాళ్ళు అపీల్కి నెక్స్ట్ కోర్టుకి వెళ్ళారు. నెక్స్ట్ కోర్టుకి వెళ్ళినప్పుడు హయ్యర్ లెవెల్ కోర్టుకి వెళ్ళినప్పుడు అది ఇప్పుడు ఒక 3-4 ఏళ్ళ నుంచి అక్కడే ఉందండి. అది ముందుకు వెళ్ళట్లేదు. అది ప్రతిసారి మేము వస్తాం, మేము వెళ్తాము. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే జస్ట్ సింపుల్గా రెండు వైపులా ఎవరు అడ్జర్న్మెంట్ అడగరు. మేము అడ్జర్న్మెంట్ అడగము, వాళ్ళు అడ్జర్న్మెంట్ అడగరు. అడగకపోతే నెక్స్ట్ డేట్ చెప్తారు. డేటు ఫస్ట్లో ఏం చెప్తారు, కొంచెం తొందరగా ఇస్తారు. దాని తర్వాత కొంచెం లేట్గా ఇస్తారు. 6 నెలలకి 5 నెలల తర్వాత డేట్లు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఆ డేట్ పోను చాలా ఓపిక్గా మనది పెద్ద కంట్రీలే అది ఇదని ఓపిక్గా వెళ్తూ ఉంటే అందులో ఏముండదు. మళ్ళీ వెళ్తే మళ్ళీ డేట్ ఇచ్చేస్తారు సింపుల్గా. అది దాంట్లో ఏమీ ఇది ఉండదు. ఆ డేట్ కూడా వీళ్ళు అడగరు అడ్జర్న్మెంట్, వాళ్ళు అడగరు. వాళ్ళ వైపు వాళ్ళు లాయర్ పెట్టుకుంటారు కదా, మన దగ్గర లాయర్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండవు. వాళ్ళ వైపు వాళ్ళు లాయర్ పెట్టుకున్నారు అనుకోండి, అంటే లాయర్ని పెట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాయర్ ఆ లాయర్ ఫ్రెండ్సే ఉంటారు, క్లాస్మేట్స్ అవ్వచ్చు లేదా సీనియర్ జూనియర్ అవ్వచ్చు. నువ్వేంటి అబ్బాయి అని అంటారు. వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళందరూ ఫ్రెండ్సే. వాళ్ళు కోర్టులో మాట్లాడేటప్పుడు కూడా మై ఫ్రెండ్ హియర్ అని మాట్లాడతారు. అంటే ఫ్రెండ్లీగా ఉండొద్దని అనట్లేదు, బట్ మీరు దీని గురించే మాట్లాడతారు. దాని గురించి అంటే మీరు అందరు ఇప్పుడు ఏంటంటే ది పాయింట్ ఈజ్ అకౌంటబిలిటీ లేదండి. ఇప్పుడు డిలే అవుతుంది లేకపోతే రాంగ్ జడ్జ్మెంట్స్ వస్తున్నాయి. అలా రాంగ్ జడ్జ్మెంట్స్ వస్తే మీకు డబ్బులు రావు అని, కరెక్ట్ జడ్జ్మెంట్స్ మీరు చేసినప్పుడు కరెక్ట్గా సర్వీస్ చేసినప్పుడు మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి లేదా టైంకి వస్తాయి అనే ఒక ఇది ఉన్నప్పుడు, ఇన్సెంటివ్ ఉన్నప్పుడు సరిగ్గా పనిచేస్తారు. అంటే ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ లేకపోతే ఇట్లాంటి గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఎట్లా ఉందంటే వీళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటే చాలు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళకి వచ్చేస్తాయి. సో వాళ్ళ రెప్యుటేషన్ కూడా మెయింటైన్ చేయాలి. సో వీటన్నిటి వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మొత్తం యాజ్ ఎ ఫ్రెటర్నిటీ వాళ్ళకి డిలే అనేది ఇట్ ఈజ్ ఏ గేమ్ అనమాట. వాళ్ళకి డిలే ఎంత అయితే వాళ్ళకి అంత డబ్బులు వస్తాయండి. మరి లాయర్లకి మీరు డబ్బులు ఇస్తూనే ఉంటారు కదా, అలా ఎప్పుడు మీరు ఎక్కువ డబ్బులు ఇస్తారు, మీరు వాడు అడిగినంత ఇస్తారు ఫస్ట్. కానీ వాడు అడిగిన దానికంటే ఎక్కువ ఎప్పుడు ఇస్తారు, వాడికి ఎక్కువ కావాలి. అడిగిన దానికంటే ఎప్పుడు ఎక్కువ ఇస్తారు, లేట్ అవుతుంది, మనం ఓడిపోతున్నాము, ఇంకా డబ్బులు ఇస్తే గెలుస్తామేమో అని ఇస్తారు, ఇంకా డబ్బులు ఇస్తే తొందరగా అయిపోతుందేమో అని ఇస్తారు డబ్బులు. సో అలా వాళ్ళు మరి చెప్పరు. ఓకే, సో ఇట్లా ఎక్కడైనా లంచం ఇవ్వాలంటే వాళ్ళు అక్కడ లంచం అడగకూడదు కదా, ఒకప్పుడు అడిగేవాళ్ళు, ఇప్పుడు అడిగితే దాన్ని ప్రూఫ్గా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ పని అక్కడ ఆపేస్తారండి. ఆ పని అక్కడ ఆపేసినప్పుడు మీరే అర్థం చేసుకోవాలి ఆ పని ఎందుకు ఆగిపోయింది అక్కడ. ఆ పని చేయరు, ముందుకెళ్ళదు ఫైలు. ఎందుకు అని అన్నప్పుడు వాళ్ళకి మామూలుగా ఫార్మాలిటీస్ ఉంటాయండి అంటాడు. ఫార్మాలిటీ చెప్పండి మేము చేస్తామని అంటే అదండి ఆ పేపర్ అన్ని పేపర్లు వేస్తాం, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం, అయినా అది ముందుకెళ్ళదు, ఫార్మాలిటీస్ ఉంటాయండి అంటారు. సో ఎనీవే ఇదంతా మామూలుగానే అనుకుందాము. బట్ నేను ఇది చెప్తాను కాదు నేను వీడియో చేస్తున్నది. బేసిక్గా ఇలా ఉన్నప్పుడు అక్కడ ఈ స్టేట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తికి 5 minutesలో ఇది తేలిపోతున్న కేసు. ఇది అంత ఓపెన్ అండ్ షట్ కేసు. వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రాబ్లం ఒప్పుకున్నారు, అన్నీ అయిపోయినాయి. దానికి వీళ్ళు ఏమంటారంటే మాకు కోరం లేదని అంటారు. ఇవాళ వెళ్తే కోరం అంటే వాళ్ళు మినిమం బెంచ్ ఉండాలి, జడ్జెస్ 2-3 ఉండాలి, ఒకళ్ళే ఉంటారు. నేను ఇప్పటికి 5 సార్లు చూసాను, 5 సార్లు నుంచి ఒకళ్ళే ఉంటున్నారు, ప్రతి డేట్లోనూ ఒకళ్ళే ఉంటున్నారు. అందరికీ అదే చెప్తున్నారు, మేము వాళ్ళు వినట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైనా చెప్పుకుంటే వాళ్ళు విని ఓకే న్యాయం చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వినేసి తర్వాత వాళ్ళు యాక్చువల్గా జడ్జిమెంట్ వెంటనే రాయరు వాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఎంత ఎక్కువ కేసులు వస్తే వాళ్ళు మీవన్నీ వెనక్కి పెడతారు కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ లాగా ఉంటుంది. కాబట్టి వెనక్కి పెట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మన కేసు తొందరగా క్లియర్గా చిన్నగా ఉన్నా, మన కేసు తేల్చడానికి ఈజీగా ఉన్నా, మన కేసు ముందు తేల్చేసామని అనుకోండి, మిగతా వాళ్ళు వాళ్ళ కేసు ఎందుకు ముందు తేల్చారని అనుకుంటారు, కాబట్టి తేల్చరు. సో అయితే ఇప్పుడు తేల్చకపోతే ఏమవుతుంది, ఇది ఇలాగే ఉంటుంది అందరికీ తెలుసు కదా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ సొసైటీ వేర్ యు ఆర్ ఓకే విత్ కాంప్రమైజ్, వేర్ యు ఆర్ ఓకే విత్ some discrepancies etc. But I'm trying to talk always about a society where when you don't want to compromise, when you want things to work as they ought to work,
how you have to live. That is all what we all want to live in such a society. But we are encountering these problems when we all in fulfilling those expectations. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నానంటే వారికి ఇప్పుడు మేము పని వదిలేసుకొని, ఇప్పుడు మనం వర్కింగ్ డేస్లోనే వాళ్ళు డేట్లు ఇస్తారు కదండి. వర్కింగ్ డేస్లో మనము జాబ్కి వెళ్ళకుండా వస్తారు జనాలు. జాబ్కి వెళ్ళకపోతే లీవ్ తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి. సో అక్కడ ఒక కాస్ట్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనము అడ్జర్న్మెంట్ అడగము, ఎదుటి వాళ్ళు అడ్జర్న్మెంట్ అడగరు. ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా లాయర్లు వాళ్ళు జస్ట్ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇంటర్న్స్ ఉంటారు కదా, వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు రారు. వాళ్ళు లాయర్ నిజంగా వచ్చేది వాడికి తెలుసు అసలు ఎప్పుడు వింటారు వీళ్ళు అనేది వాళ్ళకి తెలుసు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు వింటారా మేడం, వింటాం అని అన్నట్టు అనుకుంటున్నాను నేను. ఓకే, సో అప్పుడు వాళ్ళ పెద్ద లాయర్, నిజం లాయర్ వస్తాడన్నమాట. అప్పుడు మాత్రమే అప్పుడు వచ్చి కంప్లీట్ అబద్ధాలు చెప్తారు. అసలు స్టోరీ ఒకటి ఉంటే ఆ స్టోరీ అసలు కంప్లైంటే ఒకటి, వీళ్ళ కంప్లైంట్ కాకుండా వేరేదేదో కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పేసి మొత్తం ఒక అరగంట సినిమా చూపిస్తారన్నమాట జడ్జిమెంట్లకి. సో ఆ అరగంటలో వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు కేసు అది కానే కాదు, మనం అసలు ఆ కంప్లైంటే కాదు మనం ఇచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. మొత్తం వీళ్ళందరి మైండ్ స్పేస్ అంతా ఆక్యుపై చేసేస్తారు. ఇప్పుడు మనం ఏం చెప్పినా దాని తర్వాత వీళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్లో ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి అసలు కేసు ఏంటో వాళ్ళకి అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. దేర్ఫోర్ మెరిట్ మీద తీసుకోవాలి. సరే, ఒక కింద లెవెల్ కోర్టులో ఫ్యాక్ట్స్ బట్టి జడ్జిమెంట్ ఇస్తారు. పై లెవెల్ కోర్టులో ఇంకా ఫ్యాక్ట్స్ ఇంకా ప్రాపర్గా చూసుకుంటారు. ఇంకా పైకి లెవెల్కి వెళ్తే, నేషనల్ లెవెల్కి వాళ్ళకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే, ఫ్యాక్ట్స్ కాదు, కేసు ఫ్యాక్ట్స్ కాదు, దీని వెనకాల ప్రెసిడెన్సెస్ ఉంటాయి. అంతకుముందు ఏమేమి జరిగాయి ఇలాంటి కేసులు, ఇలాంటి జడ్జిమెంట్ మనం ఇవ్వడం వల్ల ఒకవేళ వేరే లాస్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, వేరే సిస్టంలో ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందా, అలా వాళ్ళు లాలో ఉన్న ఇంట్రికసీస్, సటిల్ డిఫరెన్సెస్, యూనిఫార్మిటీ అవి మెయింటైన్ చేయడానికి, కన్సిస్టెన్సీ స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేయడానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఫ్యాక్ట్స్ బట్టి మనది ఎలాగో తేలిపోయే కేసు కాబట్టి చాలా క్లియర్గా మనం చేసుకోవచ్చు. ఈ లోపల ఏమవుతుందంటే, ఈ 4-5 ఏళ్లలో లేకపోతే 10 ఏళ్లలో ఈ లోపల ఏమవుతుందంటే, లాస్ మారిపోతే సిస్టమ్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది డీజిల్ వెహికల్ అండి. ఇప్పుడు డీజిల్ వెహికల్ ఎలాగో 10-15 ఏళ్లలో స్క్రాప్ చేయాలని ఎక్కడో ఒక స్టేట్ ఆర్డర్ ఉంటుంది. అది తీసుకొచ్చి వీళ్ళు ఏం చెప్తారంటే, డీజిల్ వెహికల్కి అంత లైఫే లేదు కాబట్టి కాంపెన్సేషను అది ఆ క్యాలిక్యులేషన్ తప్పు, సో ఇంత ఇవ్వక్కర్లేదు, అది ఇవ్వక్కర్లేదు అంటే, నేను అట్ ది టైమ్ ఆఫ్ సేల్ నాకేం తెలుసు ఏం తెలీదు, అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ ఏముంది, వాళ్ళు ఏమన్నారు, ఈ కమిట్మెంట్తో కదా మనం ముందుకు వెళ్ళాల్సిందే. సో ఇక్కడ ఏమవుతుందంటే, చిన్న పనులు చేయడానికి కూడా సొసైటీలో మనకు ఉన్న ప్రాబ్లమ్సే జీవితంలో చాలా ఉంటాయండి. సో ఇది వీళ్ళు ఫైటింగ్ని కెరీర్గా పెట్టుకున్నారు. సో నువ్వు ఎంత ఎక్కువ ఫైట్ చేస్తే వాళ్ళకి అంత ఎక్కువ డబ్బులు వస్తాయి, వాళ్ళకి సెక్యూరిటీ పెరుగుతుంది వాళ్ళ కెరీర్లో. అంతే కదండి. ఇప్పుడు కేసులు అన్నీ సాల్వ్ అయిపోతే వాళ్ళు కెరీర్లో ఎలా ముందుకెళ్తాయండి? లేదా కేసులు ఈజీగా ఉంటే, కేసులని బ్లాక్ అండ్ వైట్గా చూస్తే, కన్ఫ్యూజన్ లేకుండా చూస్తే వాళ్ళకి కెరీర్ ఎలా ఉంటుంది, తొందరగా సాల్వ్ అయిపోతుంది, తొందరగా డబ్బులు ఇచ్చేస్తారు, అంటే తక్కువ డబ్బుల్లోనే అంతా అయిపోతుంది. సో జనాలు ఏంటంటే హోల్ ప్రొఫెషన్స్ బేస్ వాళ్ళు, నేను ఇంత సంపాదిస్తే, నేను ఇంత కష్టపడితే, ఇన్ని అబద్ధాలు చెప్తే, నేను ఇంతమందిని మోసం చేస్తే, నేను ఇన్ని ట్రిక్కులుగా ఆలోచిస్తే, ఇంత బర్డన్ నేను తీసుకున్నందువల్ల నాకు ఇంత సెక్యూరిటీ ఉండాలి నా ప్రొఫెషన్లో, నాకు ఇంత డబ్బులు ఉండాలి అనేసి అది ఫామ్ అవుతూ ఉంటుందండి. అంటే వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. సో ఎవరైనా తొందరగా జడ్జిమెంట్ ఇస్తే లేదా కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తే, లేకపోతే ఇట్లాంటివి ఏదైనా ఈ సిస్టంలో నుంచి ఎవరైనా ఎక్సెప్షన్గా చేశారని అనుకోండి, కొంచెం ఎవరికైనా హెల్ప్ చేద్దామనో, ఒకళ్ళకి ఇద్దరికి హెల్ప్ చేస్తే, వాళ్ళు అనుకొని హెల్ప్ చేస్తే పర్వాలేదు, అది వాళ్ళ స్థాయిని బట్టి కూడా ఉంటుంది, వాళ్ళు ఓకే అనమాట. కానీ అలా కాకుండా సిస్టంలో ఎక్కడైనా ఆ సిస్టము చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా ఎవరైనా కొంచెం పక్కగా బిహేవ్ చేశారనుకోండి, అయిపోయింది, మొత్తం అందరూ కలిసి వీడు మాకు శత్రువు అని అంటారు. ఆ సిస్టమ్ మొత్తాన్ని వీళ్ళు ఫైట్ చేయాలి. ఒకళ్ళకి హెల్ప్ చేయాలంటే ఆ సిస్టమ్ మొత్తాన్ని వీళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది, అందరూ వీళ్ళకి శత్రువు అయిపోతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఏమడిగానంటే, ఏమండి ఇప్పుడు మీరు నెక్స్ట్ డేట్ ఇచ్చారు, సరే ఓకే, ఇప్పుడే 6 నెలల తర్వాత వచ్చాను నేను, ఆ తర్వాత డేట్ ఇంకో 5-6 నెలల తర్వాత ఇచ్చారు, ఓకే సరే, ఇప్పుడు ఆ డేట్లో నేను వస్తే వింటారా అని మేము చెప్పేది వినడానికి కదా మీరు పిలిచేది, వింటారా అని అడిగితే, అంటే చూద్దామండి అని అన్నారు. చూద్దామండి అని అంటే, ఇప్పుడు ఇదే నాకు 5 సార్లు చెప్పారు, నాకు 5 సార్లు చెప్పారు, చూద్దామని కాదు, నెక్స్ట్ టైం నేను చేస్తామండి, ఏదైనా చేద్దామనండి అని చెప్పారు.
అలాగే వస్తున్నాం మేము 5 సార్ల నుంచి వస్తున్నాం. 5 ఇక్కడ ఈ స్టేజ్లో, అంతకుముందు స్టేజ్లో ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మేము గెలిచాం కూడా. ఒక కోర్టులో మాకు ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ని సస్పెండ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇంకా అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఏమైనా తెలిసి ఆపుతున్నారో లేదు, వీళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియదు, ఫ్యాక్ట్స్ వినట్లేదు. చెప్తే చెప్పకుంటే ప్రాబ్లమ్ వినే ఇది కూడా ఉండదన్నమాట. ఇదంతా కన్జ్యూమర్ కోర్ట్ అండి. ఇంకా మీరు సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులకు వెళ్తే అసలు అది వేరే, మొత్తం సీనే వేరే. అది అందులో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, లేకపోతే ఎవిడెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోపల ఇంకా రూల్స్ కొన్ని మారుతూ ఉంటాయని చెప్పే కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఎవిడెన్స్ని ఇప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ని ఇప్పుడు వాటి యొక్క స్టాండర్డ్ మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాట్సాప్లో మీకు ఏవో చెప్పారు, దాని బేసిస్ మీద మీరు ఏదో చేశారు, వాడు దాని తర్వాత అది మోసం అని తెలియంది, మీరు ఆ వాట్సాప్ కన్వర్జేషన్ ఇస్తే అది మీరు ఎలా తెలుస్తుంది నువ్వు క్రియేట్ చేయలేదని? ఏఐ వచ్చేసింది. మీరు ఫోటో ఉన్నది, వీడియో ఉందని అంటారు. మీరు ఫోటోకి వీడియో కూడా ఏఐతో మీరు సృష్టించవచ్చు. కాబట్టి ఇప్పుడు లేదండి, ఇప్పుడు అసలు ప్రపంచం మారిపోయింది, ఇవేవి మేము తీసుకోమని అంటారు. టెలిఫోను ఎవరైనా చేస్తే మీరు మిమిక్రీ చేయించారంటారు. మీరు ఏం చేసినా అదంతా డాక్టర్డ్ వీడియో, డాక్టర్డ్ ఫోటో, డాక్టర్డ్ టెలికాన్వర్జేషను, డాక్టర్డ్ ఎవిడెన్స్ ఇవి అంటారు. మేబీ ఇప్పుడు ఇవరకు ఈమెయిల్ వరకు తీసుకుంటున్నట్టున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే కోర్టులో, మేడం మా దగ్గర ఆడియో రికార్డ్ ఉంది, మేడం మా దగ్గర వాట్సాప్ కాన్వర్జేషన్ ఉంది, ప్రింట్అవుట్ తీసుకొని చూడండి అని అంటే వాళ్ళు ఇంకా దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. దాన్ని అవాయిడ్ చేస్తే అంటే దాని ఆ డిస్కషన్ ఎందుకులే అని చెప్పేసి అది కాదు, సరే ఇప్పుడు మీరు చెప్పండి. వాళ్ళు దేనికి వాడుతున్నారంటే అట్లీస్ట్ ఒక పార్టీ ఇలా చెప్తోంది, క్లెయిమ్ చేస్తుంది అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, సో అది నిజమే అయి ఉంటుంది అని వాళ్ళ మైండ్లో ఒక ఇంప్రెషన్ పెట్టుకోవడానికి మాత్రమే ఈ ఎవిడెన్సెస్ని చూసుకుంటున్నారు. కానీ ఆ ఎవిడెన్స్ని యాజ్ ఇట్ ఈస్ దాన్ని వాల్యూ తీసుకోలేకపోతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఏమంటున్నానంటే, ఇఫ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ 20 years బిహైండ్ ఉంది, 20 years ఫార్వర్డ్ మనం వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండాలి. ప్రపంచం మనకంటే 20 years ముందు ఉంటుంది. చైనా ఇట్లాంటివి అయితే 50 ఏళ్ళు ముందు ఉన్నాయి, జపాను లేకపోతే వేరేవైతే కొన్ని విషయాల్లో లేండి. సో మనం ఇప్పుడు జ్యుడిషియరీలో మనం ఒక 20 years వెనకున్నాము, 30 years వెనకున్నాము ఆల్మోస్ట్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ, అంటే నేను మీకు జస్ట్ ఒక వచ్చే ప్రాబ్లమ్స్ని ఒక సామాన్యుడు బతికేటప్పుడు నేనేమంటున్నానంటే, చాలామంది 2 రకాల మనుషులు ఉంటారండి. ఐదర్ యు ఆర్ అవాయిడింగ్ ఫైటింగ్ విత్ పీపుల్ ఆర్ యూ ఎంజాయ్ ఫైటింగ్ విత్ పీపుల్. ఓకే, లేదు ఫైటింగ్ వచ్చినప్పుడే చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎప్పుడు అలాంటి వాళ్ళే ఉంటారు. అవాయిడ్ చేసే వాళ్ళు కూడా వచ్చినప్పుడు చూద్దాము, రాకుండా ఉన్నంత వరకు ఫైటింగ్ అవాయిడ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. కానీ చాలామంది పాపులేషన్ ఎలా ఉంటుంది అంటే, ఫైటింగ్ వచ్చిందా వాడు అయిపోయాడే, అది మనం రైటా తప్ప అనేది పక్కన పెట్టండి, వాడు అయిపోవాలి అంతే, మనం గెలవాలి అంతే. సో అలా ఫైటింగ్ చేసేవాళ్ళు. అండ్ ఈ ఫైటింగ్ నుంచి డబ్బులు ఎవరైనా ఫైటింగ్ నుంచి డబ్బులు, ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీ ఉందని అనుకోండి, మీకు ఎంత రోగాలు వస్తే వాళ్ళకి అంత డబ్బులు వస్తున్నాయి, అలాంటి ఇన్సెంటివ్ పెట్టారు అనుకోండి, అలాంటి ఇన్సెంటివ్ మీద కదా నడుస్తుంది. అలాంటి ఇన్సెంటివ్ పెడితే రోగాలు తగ్గించడానికి ఎందుకు ట్రై చేస్తారండి? నాకు అర్థంగా చెప్పండి. ఇప్పుడు మీకు మెడికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మొత్తము మీకు ఎంత రోగాలు వస్తే, ఎన్ని రకాల మందులు ఉంటే, ఎన్ని రకాల జబ్బులు ఉంటే అన్ని రకాల మందులు వీళ్ళు తయారు చేస్తే, అన్ని రకాల బ్రాండ్స్, అన్ని రకాల డిగ్రీసు ఆఫ్ మెడిసిన్, ఇవన్నీ రకాలుగా తయారు చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి అని అన్నప్పుడు, అండ్ ఆ డబ్బుల్లో మార్జిన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి పావలా కాస్ట్ ఏందని అనుకోండి, వాడు 400 రూపాయలు ఛార్జ్ చేయగలడు. అంత మార్జిన్, అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మీకు తగ్గించడానికి ట్రై చేస్తారో నాకు ఒక మాట చెప్పండి. కాదు కదా. ఓకే, ఎందుకు వాళ్ళు పైగా వాళ్ళు ఇప్పుడు మెడికల్ ఎవరైనా డాక్టర్ చదవాలంటే వాళ్ళు కోట్లు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. రాత్రి పగలు చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం, టీవీ మానేశారు, సోషలైజేషన్ మానేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత వాటన్నిటికీ వీడు వ్యాపారం లాగా, అంటే వాడు ఎంత ఇన్పుట్ పెట్టినప్పుడు అవుట్పుట్ వాడికి డబ్బులు మళ్ళీ అంతకంటే ఎక్కువ రావాలి కదా. అవి రావాల్సి వచ్చినప్పుడు ఎవరో ఒక డాక్టర్ 10 రూపాయలకి చూసేస్తున్నాడు, ఆ డాక్టర్ కరెక్ట్ మందులు ఇస్తున్నాడు, ఆ మందులకి తగ్గిపోతున్నాయి అని మొన్న తెలిసినప్పుడు ఒకళ్ళకి, అంటే నేను విన్న దాని ప్రకారం, ఆ డాక్టర్ని అందరు డాక్టర్ మిగతా వాళ్ళు వచ్చి కొట్టారంట. నువ్వు ఎలా ఇస్తావు 10 రూపాయలకి కన్సల్టెన్సీ అని. వాళ్ళకి తగ్గిపోతుంది కదండి. ఇదంతా వ్యాపారం, ఇది వ్యాపారం, బ్రహ్మానందం చెప్పినట్టు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, మెడికల్ ఇండస్ట్రీలో మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటే
మీకు మీ కెరీర్ నడుస్తుంది, మీకు డబ్బులు వస్తాయి, మీ ఇల్లు నడుస్తుంది అన్నప్పుడు మీడియాలో కాంట్రవర్సీస్ ఉంటేనే కదా మీకు వాళ్ళకి డబ్బులు వచ్చేది. సో వాళ్ళు కాంట్రవర్సీస్ ఎందుకు తగ్గిస్తారు? జబ్బులు వస్తేనే కదా మెడికల్ ఇండస్ట్రీకి డబ్బులు వచ్చేవి, లేదా ఫార్మా ఇండస్ట్రీకి. వాళ్ళు ఎందుకు మీ రోగాలు తగ్గిస్తారు? కేసులు ఎక్కువ అయితేనే, కేసులు సాల్వ్ కాకపోతేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేవి. సో జ్యుడిషియరీ కానీ, లాయర్స్, ఈ ఫ్రెటర్నిటీ వీళ్ళందరూ మనకి ఎందుకు తగ్గిస్తారు? గొడవలు రాకుండా నాకు ఎందుకు తయారు చేస్తారు చెప్పండి? ఎందుకు ప్రయత్నిస్తారు చెప్పండి? సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇండస్ట్రీలో అంటే చాలా వరకు మనము రాంగ్గా మనం ఆలోచిస్తున్నాం అన్నమాట. గవర్నమెంట్ మీకు ఎంత భయం ఉంటే వేరే కంట్రీ మీద, అంత సెక్యూర్డ్గా ఈ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము అంతకుముందు ఏం చేసేవాళ్ళు, పాకిస్తాన్ ఏదో చేస్తుందని అనేవాళ్ళు మన అంతకుముందు గవర్నమెంట్. ఇప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడిన అవసరం లేదు, ఇది వేరే విషయంలో అండి. ఇప్పుడు వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ యూఎస్ఏ ఎప్పుడు ఏం చెప్తుందంటే పుతిన్ చాలా ఘోరమైన డిక్టేటరు. సో పుతిన్, రష్యా వాళ్ళు మనం వదిలేస్తే వాళ్ళు మనల్ని తినేస్తారు, కాబట్టి మనము యుక్రెయిన్కి సపోర్ట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి పెద్ద నెరేటివ్ చెప్తారన్నమాట. సో జనాలందరూ ఏంటంటే వాళ్ళు కష్టపడి ఇచ్చిన ట్యాక్స్లు అందరూ అటు వెళ్ళొచ్చులే, సరే ఆ రష్యా వాడు ఏదో చేసేస్తాడంటే మనం ఉండలేమంట, అందుకని చేస్తాం. ప్రతి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి డిఫెన్స్ ఇండస్ట్రీలో వాళ్ళకి యుద్ధాలు ఆగిపోతే డిఫెన్స్ ఇండస్ట్రీ ఎలా బతుకుతుందండి? సో యుద్ధాలు ఎందుకు ఆపుతారు? ఎవరు ఆపుతారు? ఆపరు కదండి. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్ ఈ ట్యాక్స్ పేర్ల డబ్బులన్నీ గవర్నమెంట్ ద్వారా ఈ బాంబులు తయారు చేసి చేసే కంపెనీలు వీటన్నిటికీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాళ్ళు మళ్ళీ వీళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు. అంటే వీళ్ళకి ఎలక్షన్లో వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు గెలవడానికి ట్రై చేస్తారు. వీళ్ళు గెలవడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి బదులుగా వీళ్ళు ట్యాక్స్ పేరు డబ్బులన్నీ మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళకి ఎప్పుడు వెళ్తాయి? యుద్ధం పేరు మీదే వెళ్తాయి. యుద్ధాలు ఉండాలి. సో యుద్ధాలు ఎందుకు ఆగుతాయండి? యుద్ధాలు ఆగవు, రోగాలు ఆగవు, కేసులు ఆగవు, అంటే కోర్టు కేసులు ఆగవు, కాంట్రవర్సీలు ఆగవు మీడియా వీటన్నిటి వల్ల. సో ప్రాబ్లమ్స్ ఉంటేనే మనకి నడుస్తుంది అనేలాంటి సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకున్నామండి. వీటన్నిటికీ సొల్యూషను మన వివేకానంద, ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద స్వామి అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్తే ఏం సొల్యూషను ఆ వివేకానంద ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆర్గనైజేషన్గా తయారు చేసుకుంటే వాళ్ళు వీటికి ఏం సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉందో చెప్పండి. ఏమీ లేదు కదా, నాకైతే ఏం కనపడట్లేదు. నేను అలాంటి దాంట్లో ప్రతినిధిగానే ఉండేవాడిని. ఇప్పుడు అంతకంటే పెద్దదానికి ప్రతినిధిగా ఉన్నాను. అంటే ఒక ఆర్గనైజేషన్కి లిమిట్ అయిపోయి కాకుండా ఓవరాల్గా రామకృష్ణలో వచ్చిన ఒక మిషన్ ఉంటుంది కదా, అసలు అవతారం పురుషుల యొక్క పర్పస్, ఉద్దేశం ఉంటుంది కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తూ దాంట్లో పనిచేస్తున్నాము. సో నేనేం చెప్తున్నానంటే మనకి ఇలాంటి సొసైటీ, ఇలాంటి సిస్టము ఎవరు ఉండాలని అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ వీళ్ళకి ఉండాలని లేదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గొడవలు అయితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అలాంటి సిస్టమ్ పెట్టుకున్నారు, వాళ్ళు హ్యాపీయే కదా. పోనీ ఈ మీడియా వాళ్ళు హ్యాపీయే కదా. పోనీ ఆ డిఫెన్స్ వాళ్ళు, ఆ ఇండస్ట్రీ వాళ్ళు, వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళు హ్యాపీయే కదా. ఈ బిగ్ ఫార్మా, బిగ్ టెక్ వాళ్ళకి హ్యాపీయే కదా అని అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అంతవరకే హ్యాపీగా ఉన్నారు. మిగతా వాటిలో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు లాయర్కి రోగం వచ్చింది, సో డాక్టర్లు విపరీతంగా డబ్బులు తీసుకోవడానికే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు, వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు, కానీ నీకు తగ్గించడానికి ఆలోచించట్లేదు అన్నప్పుడు వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారండి. వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు, మళ్ళీ అర్థం చేసుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఓకే మంది బిజినెసే కదా, మరి వాళ్ళది కూడా బిజినెస్ అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏదో చేసుకుంటారు, ఫ్రెండ్స్ని పెట్టుకుంటారు అందరూ. ఓకే, బ్యూరోక్రసీ ఉందని అనుకోండి, బ్యూరోక్రసీలో అందరూ వాళ్ళ ఒక ఫ్రెటర్నిటీ. బ్యూరోక్రసీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అందరు లంచం తీసుకుంటున్నారు, ఒక లంచం తీసుకుని నేను వెళ్ళాను ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ దాంట్లో, ఇప్పుడు కాదు చాలా ఏళ్ల క్రితము. అక్కడ ఒక పెద్ద ఆనెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు. పెద్ద రూమ్ ఉంటుంది, 4 కుర్చీలు ఉంటాయి ఆయన ఎదురుగుండా, అంతే. టేబుల్, ఆయన ఒక కుర్చీ, అంతే. సో ఆ 10 మంది వస్తే 10 కుర్చీలు ఉంటాయి మ్యాక్సిమం, అంతేగాని మిగతా ఖాళీ ఉంటుంది అన్నమాట. అలాంటి ఆఫీసర్ కూడా భయపడుతూ ఉంటాడు అక్కడ. ఎందుకు భయపడుతున్నారండి అని అంటే, నేను ఒక్కడనే లంచం తీసుకున్నాండి, ఇక్కడ అందరు తీసుకుంటారు. అయితే వీళ్ళందరి భయం ఏంటంటే నేను ఏసీబీ వాళ్ళకి పట్టించేస్తానేమో వీళ్ళని. సరే, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు, నేను తీసుకొని అంతే, నన్ను తీసుకోమన్నద్దు అని అంటున్నాను నేను, అంతే. బట్ వీళ్ళందరికీ భయం కదా, ఎప్పుడైనా పట్టిస్తే వీడే పట్టిస్తాడు. మిగతా వాళ్ళు అసలు ఎందుకు చెప్తారు? ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి. సో నువ్వు తీసుకోవాలి అంతే, ఐదర్ నువ్వు తీసుకోవాలి, లేకపోతే మా అందరికీ నువ్వు శత్రువు. సో ఇది పెద్ద లెవెల్లో కూడా ఉన్నాయిలేండి. అంటే పవిత్రమైన సంస్థల్లో కూడా ఉన్నాయి.
బట్ వాటి గురించి ఎందుకులేండి, కానీ వీడియో పెద్దగా అయిపోతుంది. నేనేమంటున్నానంటే మనం ఇలాంటి సిస్టమ్స్లో ఉన్నప్పుడు వీటికి ఆల్టర్నేటివ్ సిస్టము, ప్రాపర్ సిస్టము మనం ఊహించుకొని ప్రాపర్ సిస్టమ్ క్రియేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఇది ప్రాబ్లం అండి, ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేమని మూల కూర్చోవచ్చు, లేదా సాల్వ్ చేసుకుంటూ ఏదో జీవితం గడిపేసేయచ్చు. ఉన్న సుఖాలు, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక సగటు మనిషి ఏదో ఒక సుఖం కావాలని కోరుకుంటాడు కదండి, టెంపరీ సుఖం. సో టెంపరీ సుఖాల గురించి కోరుకుంటుంటారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళని దానికి మనం గిల్టీగా వాళ్ళని ఇది చేసి అది చేసి నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అంటే ఎలా కుదురుతుందండి? మనిషి అలా బతుకుతాడు, ఎందుకోసం బతకాలి మనిషి, రైట్? సో ఇవన్నీ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి కదా. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చాలామంది డబ్బులు హ్యాపీనెస్ ఇవ్వదు. డబ్బులు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాయి. నువ్వు జ్యుడిషియరీకి వెళ్ళావా, లాయర్ల దగ్గరికి వెళ్ళావా, వాళ్ళకి ఏం కావాలి? డబ్బులు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేసాయి, నీకేం కావాలో వాళ్ళు ఇచ్చేస్తారు. నీ లాయర్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తారు. నువ్వు యాక్చువల్గా నిజంగా తప్పు చేసినా నేను అందులోంచి బయటకు తీసుకొచ్చేస్తారు. ఓకే, అబద్ధాలు అవన్నీ వాళ్ళు ఏం పట్టించుకోరు. చిన్నప్పుడు మీరు తన శాంతమే తనకు రక్ష, తన కోపమే తన శత్రువు, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఫాలో అవడానికి, లేకపోతే అంటే లైక్ చిన్నప్పుడు చదువుకున్న నీతులు ఫాలో అవడానిక వాళ్ళు రోజు ఈ కెరీర్ని పర్సూ చేసేది కాదు కదా. సో వాళ్ళు అది చేసేస్తారు. వాళ్ళు మీడియా దగ్గరికి వెళ్ళారా, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన నెరేటివ్ తీసుకొచ్చేస్తారు మీడియాలో. ఓకే, వాళ్ళు మెడికల్ దీనికి వెళ్ళారా, వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. కరెక్ట్గా వాళ్ళకి ఏం చెప్తారంటే, ఓకే నీకు అల్టిమేట్గా డబ్బులు కావాలి కదా, నువ్వు కరెక్ట్గా వైద్యం చెప్పు, నీకు డబ్బులు ఇచ్చేస్తాను నీకు అంటే వాళ్ళు వెంటనే డబ్బులు వెంటనే వాళ్ళు వైద్యం కరెక్ట్గా చేసేస్తారు. సో పాలిటిక్స్ వాళ్ళకేం కావాలి, సో ప్రతిదీ నీకేం కావాలి, అందరికీ డబ్బులు ఇచ్చేసేస్తే నీకు స్కూటర్, అందరికీ అమ్మ వీళ్ళకి స్కూటర్లు ఇస్తాము, వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తాము, వీళ్ళకి ఇవి ఇస్తాము, అందరికీ మేము పేదలు ఇది చేసేసాము, ఫ్రీగా ఆడవాళ్ళందరికీ బస్సుల్లో టికెట్లు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళు అలా బస్సు ఎక్కేసి మొత్తం బస్సు మీదే అని చెప్పినప్పుడు, ఇప్పుడు మగవాళ్ళు మరి ట్యాక్స్ కట్టే డబ్బులు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కలిసి ట్యాక్స్ డబ్బులు కడుతున్నారు, దాంతో ఇది చేస్తున్నారు. సో ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ మగవాళ్ళకి ట్యాక్సులు పెరిగిపోవు. అయినా అసలు ట్రావెల్ చేసేటప్పుడు మగ ఆడ అంటే, ఇప్పుడు మీరు స్కూల్లో పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అని చెప్తున్నారు లేదా, ఏ కులం వాళ్ళైనా ఒకటే అని చెప్తున్నారు లేదా, ఏ రిలీజన్ వాళ్ళైనా ఒకటే అని చెప్తున్నారు లేదా, డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్తున్నారు లేదా, అందుకే యూనిఫామ్ వేస్తున్నారు లేదా. మరి వేసినప్పుడు మీరు వాడు ఒక కండిషన్లో వాడు పెరుగుతాడు. అందరము ఒకటే, మనందరం ఒకటే స్థాయిలో ఉన్నాం, అందరం ఫ్రెండ్స్గా ఉండొచ్చు, వాడు అలా పెరుగుతూ ఉంటాడండి అమాయకంగా. మరి చిన్నప్పుడు హ్యాపీగా ఉన్నావండి, పెద్ద అయిన తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎందుకు రావండి? నువ్వు అసలు నువ్వు ఫస్ట్ నేర్చుకునేదే తప్పు నేర్చుకుంటున్నావు, అంత ఆదర్శంగా ఉందన్నట్టుగా నేర్చుకున్న తర్వాత అక్కడ టీచరు ఆడపిల్లల్ని కొట్టదు, మగపిల్లల్ని కొట్టేస్తారు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇట్రారా అని పిలుస్తారు, అమ్మ ఇట్రా అమ్మ అని పిలుస్తారు అమ్మాయిల్ని. అక్కడ వాడికి తేడా వచ్చినప్పుడు అడిగితే అంతే, అది అంతే అంటారు. ఆడవాళ్ళ టీచర్లు కూడా ఇట్రారా అంటారు, ఇట్రా అమ్మ ఇట్రావే అని అనరు. ఓకే, అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, డిఫరెన్సెస్ చూపిస్తారన్నమాట. ఇప్పుడు పిల్లలు కొడుతుంటే ఆడపిల్లల్ని కొట్టడం తగ్గించేస్తారు, చిన్నప్పుడు ఊరికే కొంచెం కొట్టామన్నట్టుగా కొడతారు, కానీ మగ పిల్లల్ని నిజంగా కొడతారు. ఓకే, ఇంకా అలా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లోనూ ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఇద్దరు కంప్లైంట్లు తీసుకొచ్చారు. ఆడపిల్ల చెప్పిన కంప్లైంట్ నమ్మేస్తారు, మగపిల్ల చెప్పిన కంప్లైంట్ నమ్మరు. ఒక దొంగతనం జరిగింది క్లాస్లో అనుకుందాం, దొంగతనం అంటే అదే వాళ్ళ లెవెల్లో అట్లేదో వీడి షార్ప్నర్ వాడు తీసుకున్నాడు, పెన్సిల్ తీసుకున్నాడు, లేదో ఒక 50 రూపాయలు ఏదో వాళ్ళ సేఫ్టీకి ఆ డబ్బులు తీసేసుకున్నారు, ఎవరో తీసుకున్నారు బ్యాగ్లో. ఇప్పుడు అందరు బ్యాగులు చెక్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఒక అమ్మాయి అయి ఉంటుంది అని అనుకోవట్లేదు, ఇప్పుడు ఒక అబ్బాయి అయి ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా దొంగ అని అన్నప్పుడు దొంగలు పడ్డారు వాడు దొంగోడు అని అంటారు, కానీ ఆ దొంగది అని అనేది కంప్లీట్గా ప్రూవ్ అయిపోతేనే దొంగది అని అంటారు, కానీ కామన్గా ప్రొనౌన్ వాడేది దొంగోడే అనేది కదా, అంతే. 95% ఢిల్లీ మెట్రోలో దొంగలు ఆడవాళ్ళే అంట, 95%. ఎనీవే సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఒక నెరేటివ్ తీసుకొచ్చినప్పుడు ఆ నెరేటివ్కి స్టిక్ అవ్వండి. ఆ నెరేటివ్ కాదు అని అన్నప్పుడు ఆ నెరేటివ్ కాదనే చెప్పండి. కాదని చెప్పరు, ట్రూతో చెప్పరు, నెరేటివ్లోనే ఉండాలి. ఆ నెరేటివ్ ఫాల్స్ నెరేటివ్, మొత్తం ఫాల్స్లో బతుకుతున్నాం కదా. ఫాల్సిటీలో బతికినప్పుడు యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
ఈ కులం ఇప్పుడు రిజర్వేషన్, ఇప్పుడు వాడు పెద్ద అవుతాడు, వీడు మార్కులు తెచ్చుకుంటాడు, కష్టపడి అవుతాడు, వాడు కష్టపడి చదువుకుంటాడు, ఎవరు కొంతమందికి వాళ్ళకి మెరిట్ బట్టి వాళ్ళకి మార్కులు వస్తాయి. ఒకడు 35 మార్కులు వచ్చినా వాడు 85 మార్కులు 90 మార్కులు వచ్చిన వాడి కంటే ఎక్కువ పొజిషను వీడికి ఇస్తారు ప్రయారిటీ ఇచ్చినప్పుడు. ఎందుకు అని అంటే వాడి కాస్ట్ అని అంటారు. మరి ఈ ముక్క మీకు తెలిసినప్పుడు చిన్నప్పటి నుంచి వాడు చదువుకోకర్లే కదా, వాడు ఆ మాత్రం 35 మినిమం తెచ్చుకోవడానికి వాడు చదువుకున్నాడు. మరి వీడు ఇంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదు కదా. అంటే చదవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు మీరు. ఓకే, వీడు ఎంత కష్టపడి చదివితేనే వీడు 35 మార్కులకి నీకు అది ఒకటేనంటే వాడు చిన్నప్పుడే సాల్వ్ చేసుకున్నాడు వాడు ఆ ప్రాబ్లం. వాడు క్రియేటివ్గా ఆలోచించుకున్నాడు. ఈ విషయం మీరు ముందు చెప్పాలి కదా వాడికి. ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసు ఎక్కడికైనా వెళ్తారు మీరు, ఎస్బీఐలో వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్. మొన్న వెళ్ళినప్పుడు ఒక డీడీ కావాలండి అని అన్నాను. డీడీ కావడానికి వాళ్ళు ఏమన్నారంటే మీ పాస్బుక్ ఉందా అండి అని అన్నారు. పాస్బుక్ ఉందండి కానీ నేను తేలేదండి, అది అంటే అంతా ఎలక్ట్రానిక్గా అయిపోయింది కదండి, ఇంకా పాస్బుక్లు చెక్ బుక్లు తీసుకున్నాం. చెక్ బుక్లు వాడట్లేదండి అని చెప్పాం. అంటే అంతా ఫోన్పే ఇవే కదండి మొత్తం, అసలు నేను డబ్బులు కూడా పెట్టుకోను ఎక్కువ. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ రెండు ఉంటేనే మీకు చూసి ఇస్తామండి డీడీ అని అన్నారు. 2000 డీడీ గవర్నమెంట్కే, డీడీ గవర్నమెంట్ ఒక సంస్థకి డీడీ అనమాట. అది ఆ డీడీ ఇవ్వాలి కదా, నా అకౌంట్లో డెబిట్ చేయండి, నా అకౌంట్ మీ దగ్గరే ఉంది, నేనే వచ్చాను, నేను సంతకం పెట్టి చూపిస్తాను, నా సంతకం మ్యాచ్ చేసుకోవచ్చు, నా ఫోటో మ్యాచ్ చేసుకోవచ్చు, ఇట్స్ అన్ ఈజీ థింగ్. లేదండి ఇది రూల్ అని అన్నారు. సరే ఓకే, నేను ఏదో పాస్బుక్ అటు ఇటు తీసుకొచ్చి పాస్బుక్ తెచ్చుకున్న తర్వాత ఆ డీడీ అది రాయమని, ఇది ఫిలప్ చేసి ఇవ్వండి అని అన్నాడు. ఫిలప్ చేశాను, 2000 రూపీస్ అమౌంట్ రాశాను, మొత్తం అన్నీ రాసేసాను, అయిపోయింది. ఆడ తీసుకెళ్ళి ఇస్తే అప్పుడు మళ్ళీ అది లైన్, ఇదంతా లైన్, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా లైన్ ఉంటుంది, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్ ఉంటుంది. అప్పుడు ఏం చెప్తారంటే ఇది మీరు తప్పు రాశారండి, 2025 రాయాలి, 25 రూపీస్ కాస్ట్ డీడీ తీసుకున్నందుకు అది కూడా ఉంటుంది, అది కూడా మీరు ఇక్కడే రాయాలి, అది మీరు రాసి మళ్ళీ కొత్తది రాసి తీసుకురండి అన్నాడు. ఇదే ముక్క అప్పుడు నాకు ముందు చెప్పినప్పుడు ఖాళీగానే ఉన్నాడు. అప్పుడు నాకు ఫస్ట్ రాసేటప్పుడు సరే 25 రూపీస్ మీరు అక్కడ అడిషనల్గా రాయండి అని చెప్తే ముందే అయిపోతుంది కదా పని. 2 సార్లు 3 సార్లు మనం తిరగక్కర్లే కదా. మనం 2 సార్లు 3 సార్లు తిరుగుతామా, మనం 10 సార్లు తిరుగుతామా, వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు ఉన్నది వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. అది నా పాయింట్. వాళ్ళు ముందే చెప్పుకుంటే అందరికీ ఎవరికి ప్రాబ్లం ఉండదు కదండి. మీకు సరే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రకరకాలు వస్తాయండి, రకరకాల వాళ్ళు వస్తారండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, కరెక్టే. మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్స్పరెంట్గా, అంటే షేరబుల్ ఇన్ఫర్మేషన్ అయితే, సీక్రెట్ కాదనంటే నువ్వు అక్కడ పెట్టినప్పుడు జనాలు వచ్చి చదువుకున్నది అందుకే జనాలు. సో చదువుకొని ఓకే నేను ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా నేను అందులో ముందు రాయాలి అనేసి రాసేసుకొని ముందే వచ్చేస్తాము. సో ఒకసారి క్యూలో ఉండొచ్చు, 2 సార్లు క్యూలో ఎందుకు ఉండాలి, 3 సార్లు ఎందుకు ఉండాలి? ఇప్పుడు నేను ఇలా అడిగినప్పుడు మీకు అందరికీ ఏమనిపిస్తుంది, ఈ చిన్న విషయాలే కదండి, ఇవన్నీ మీరు తీసుకొచ్చి వీడియో చేయాల్సిన అవసరం ఏంటండి? కాదండి, చిన్న ప్రాబ్లమ్సే. ఐ థింక్ అపరిచితుడు సినిమా అనుకుంటా, ఐ థింక్ చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి అందరికీ. అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనుకోండి, ఆ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం దాన్ని పట్టుకోవాలి అని అంటే కాదండి. అందరికీ చిన్న ప్రాబ్లమ్సే జీవితం మొత్తంలో స్ప్రెడ్ అయిపోయి ఎన్ని స్ప్రెడ్ అయిపోయాయి అంటే వాడు చచ్చిపోతున్నాడు. అన్ని ప్రాబ్లమ్స్ అంత పెద్ద అవన్నీ కలిపితే ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఒకటి కాదు 10 పెద్ద ప్రాబ్లమ్స్ లాగా ఆ బరువుతో వాడు చచ్చిపోతున్నాడు అనమాట. ఇప్పుడు ఇటుక చిన్నదే కదండి, ఇదిగోండి ఇక్కడ ఇటుకలు కనబడుతున్నాయి కదా, ఒక్కొక్క ఇటుక చిన్నదే కదండి. బట్ ఇటుక మీద ఇటుక కట్టినప్పుడు పెద్ద బిల్డింగ్లు అయిపోతాయండి. అలాగే చిన్న ప్రాబ్లమ్సే కలిసి జీవితంలో మనందరం ఓడిపోవడానికి, జీవితంలో మనం అందరం బాధపడడానికి, కష్టాలు పడడానికి కారణమవుతుందండి. కాబట్టి దయచేసి ఏ ప్రాబ్లము చిన్నదిగాను పెద్దదిగాను కాకుండా ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయగలమా లేదా అనేది, ఎలా చేయగలము, ఎంత బాగా చేయగలము, ఇదే నాకే ప్రాబ్లం ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది కదా, అందరి ప్రాబ్లం ఒకేసారి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము, అందరిలో నేను కూడా ఉన్నాను కాబట్టి నా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి అని కనుక మనము ఆలోచించే విధానమే మన విధానమే అలా మార్చుకుంటే, నేను మార్చుకొని మీరు మార్చుకొని అందరం ఒకేసారి మార్చుకుంటే మొత్తం ఈ ప్రపంచం ఒక సంవత్సరంలో 2 సంవత్సరాల్లో మొత్తం మారిపోతుందండి. ఈ కొంచెం చేయడానికి మనకి దొబ్బిడాయి, మనకి ఏంటి వాట్ ఈజ్ ది ప్రాబ్లం అనేది ఇష్యూ అండి, అంతే.
ఓకే, ఇప్పుడు ఈ మెసేజ్ నేను ఉన్నా కదా, నాకు అర్థమవుతుంది కదా, మీకు కూడా అర్థమవుతుంది కదా ఇలా చెప్పినప్పుడు కామన్ సెన్స్గా. ఇదే విషయం అందరికీ అర్థమవుతుందనే నమ్మకం కూడా మీకు ఉంది కదా, అంతే కదండి. అందరికీ బ్రెయిన్ నాకేం స్పెషల్గా ఏమీ లేదు కదండి, నాకు 2 కొమ్ములు లేవు లేకపోతే ఇలా లేవు. అయితే ఇదే విషయం అందరికీ అర్థం కావాలంటే, ఆ మెసేజ్ స్ప్రెడ్ అవ్వాలంటే, లేదా ఆ స్ప్రెడ్ అయితే మాత్రం వాళ్ళకి యాక్సెప్ట్ ఎందుకు చేస్తారండి, చేయరు కదా. సో ఆ చేయాలనే సంకల్పం రావడానికి అందరం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసుకోవచ్చు అనే ప్రాబ్లం. ఒక ప్రొఫెసర్ నాకు ఏం చెప్పాడంటే, సార్ మీరు చెప్పినట్టు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే ఇంకా జీవితంలో ఎలా ఉంటుందండి, అంతా బోరింగ్గా ఉంటుంది కదండి అని అన్నాడు. సరే, నాకు బోరింగ్గా ఉంది కదా, నీకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కంటే నేను 10 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మరి తీసుకుంటావా అంటే మాత్రం తీసుకోడండి. బోరింగ్గా ఉంటుంది, లేదు ఐఎమ్ ఇన్నఫ్ ఎంటర్టైన్ అని అనుకుంటాడు. ఇనఫ్ ఎంటర్టైన్డ్ అని ఇప్పుడు అంటున్నావు, అనేటప్పుడు అంటున్నావు కానీ, థియరిటికల్గా అంటున్నావు కానీ, యూ రియల్లీ డోంట్ వాంట్ దిస్ ప్రాబ్లమ్స్ పోయిన తర్వాత వచ్చేది నిజమైన కళలు, వాటన్నిటిలో మనం ఎంజాయ్ చేస్తూ కళోపాసన, ఇంకా మన రకరకాల విషయాలు ఉన్నాయండి మనం ఎంజాయ్ చేయడానికి. ఈ భూమిని స్వర్గం చేసుకున్నప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి. సో ప్రాబ్లమ్స్ పోతే బోరింగ్గా ఉంటుంది జీవితాలు అనేది చాలా తప్పండి. మనం ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి, మనం ప్రాబ్లమ్స్తో బతకాలి కాబట్టి, మనం కొన్ని నెరేటివ్స్ మనం అనుకున్నాం కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేసేసి ముందుకెళ్ళడానికి మనం అలాంటి కొన్ని అనేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ బాగా తినాలి చాలా ఇష్టం ఉన్నవాడు వాడు ఏమంటాడండి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయాలనుకుంటాడు. నిజంగా ఉల్లి ఎక్కువ తల్లి ఎక్కువ ఏమండి? ఉల్లి ఎక్కువ తల్లి ఎక్కువ అండి? తల్లే కదండి. ఉల్లిపాయ పెద్దదంటాడు ఏంటండి వీడు, తల్లి కంటే ఉల్లిపాయ పెద్దది ఎందుకు అంటున్నాడంటే, వాడు ఉల్లిపాయ అలా చెప్తేనే వాడిని ఉల్లిపాయ తినేస్తారు, లేదా వాడికి ఉల్లిపాయ తినేది, ఉల్లిపాయ గానం చేస్తున్నాడు, ఉల్లిపాయని స్తుతి చేస్తున్నాడు, వాళ్ళు ఉల్లిపాయోపాసన చేస్తున్నాడు. కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు అది కంటిన్యూ కావడానికి వాళ్ళు కొన్ని నెరేటివ్స్ తీసుకొస్తారు. అదా కాదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి. అందుకే ప్రతి వాళ్ళకి ఒక బ్రెయిన్ ఇచ్చాడండి దేవుడు. లేకపోతే ఒక వివేకానంద స్వామికి బ్రెయిన్ ఇచ్చేసి వివేకానంద ఫాలోవర్స్ ఎవరు బ్రెయిన్ అవసరం లేదుగా, ఇంకా ఆయన చెప్పింది చేస్తే చాలుగా, ఆ బ్రెయిన్ సరిపోదా? వీళ్ళందరికీ బ్రెయిన్స్ ఎందుకండి, వేస్ట్ కదా. సో వివేకానంద చెప్పింది ఆయన ఆల్రెడీ ఆలోచించేశాడు కాబట్టి మనం ఆలోచించకుండా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కదా ఆయన ఫాలో అయిపోతే. అలా కాదండి, బుద్ధుడికి ఒక్కొక్కడికి ఇచ్చేస్తే, అంబేద్కర్ ఒక్కొక్కడికి ఇచ్చేస్తే, గాంధీయో ఎవరో వీళ్ళందరికీ లీడర్స్ అందరికీ బ్రెయిన్ ఇచ్చేసి మిగతా వాళ్ళెవరికి బ్రెయిన్ ఇవ్వకపోతే చాలు కదా. ఈ ప్రకృతి అందరికీ ఒక బ్రెయిన్ ఎందుకు ఇచ్చిందనంటే, అందరూ ఆలోచించుకొని కామన్ సెన్స్గా వెరిఫై చేసుకొని వాళ్ళు కూడా స్వతంత్రంగా రైట్గా ఉంటారని. రైట్గా ఉండడం అనేది పరతంత్రంతో, అంటే వేరేవాడు చెప్పాడు కదా అని రైట్ చేయడం అనేది రైట్ చేయడం కాదండి. మీకు స్వతంత్రంగా తెలిసి రైట్ చేయడమే రైట్ చేయడం. ఓకే, సో ఎనీవే ఐ థింక్ చాలా ప్రాబ్లమ్స్ హైలైట్లోకి వచ్చాయి నేను చెప్పిన ఈ వీడియోలో. బట్ దీన్ని సాల్వ్ చేయడానికి ఒక పెద్ద సొల్యూషన్ కూడా నా దగ్గర ఉందండి. ఆ పెద్ద సొల్యూషన్ ఎందుకంటున్నానంటే, మొత్తం సిస్టమ్కి ఆల్టర్నేటివ్ సిస్టమ్ మనం ఒకటి బిల్డ్ చేసుకోవడానికి ఉందండి. అందులో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, ట్రై చేస్తున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని తీసుకురావడానికి. బట్ నేను ఇందాక ఏమంటున్నానంటే, ఇప్పుడు నా మెసేజ్ ఏదైతే ఉందో ఇది చాలా ఈజీగానే అర్థమవుతుంది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు అందరం కలిస్తే. కానీ మరి ఈ మెసేజ్ అందరికీ తెలియాలని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మైకేల్ జాక్సన్ అయితే అందరు వింటారు. అలా కాకుండా మైకేల్ జాక్సన్ అయితే కూడా వాడు ఏది చెప్తే అది వినండి. మీకు అమితాబ్ బచ్చన్ లాంటి ఓ పెద్ద ఆయన కాదు తెలీదు, బట్ అలాంటి ఓ పెద్ద ఆయనకి కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. ఆయన ఒక గొప్ప ఆయన దగ్గరికి వస్తే ఆ గొప్ప ఆయన ఏమన్నాడంటే, మరి ఇప్పుడు మేము చెప్పే వీటితో అందరికీ ప్రాబ్లం తీరిపోతుంది కదా, అందరికీ మీ ఫాలోవర్స్ కూడా ఈ సమస్యలు ఉన్నాయి కదా, మీరు ఈ మెసేజ్ మీ దాంట్లో పోస్ట్ చేశారనుకోండి మీ సోషల్ అకౌంట్స్లో, సో మరి అందరికీ హెల్ప్ అవుతుంది కదా అంటే ఆయన ఏమన్నాడంటే, నాకు చేయాలని ఉందండి, డెఫినెట్గా చేయాలని ఉంది, కానీ నేను చేయలేనండి. అందరూ అనుకుంటారు ఇది నా అకౌంట్ అని అనుకుంటారు, కాదండి ఇది జనాల యొక్క పాపులారిటీ అకౌంట్. సో పాపులారిటీ, నేను ఈ అకౌంట్ మెయింటైన్ ఇంకా చేయగలగాలి అని అంటే నేను ఈ పాపులారిటీ మెయింటైన్ చేసుకోవాలి. నేను కనుక వాళ్ళకి ఇష్టం లేని, లేదా ఏమాత్రం కొంచెం ఇన్కన్వీనియన్స్, ఇంటలెక్చువల్ ఇన్కన్వీనియన్స్, థియరిటికల్ ఇన్కన్వీనియన్స్, వాళ్ళ మూడుని కొంచెం ఇన్కన్వీనియన్స్ చేసిన, మూడు పాడు చేయాల్సిన అవసరం లేదు, ఇన్కన్వీనియన్స్ చేసిన నా మీద వాళ్ళు చూసే దృష్టి మారిపోతుంది. దేర్ ఫోర్ నా యాక్సెప్టెన్స్ రేట్ మారిపోతుంది. నా యాక్సెప్టెన్స్ రేట్తో సగం మంది వెళ్ళిపోతారు మారిపోయిన తర్వాత, ఇంకా 25 మంది. అలా నేను అనేవాడిని ఇప్పుడు మీరు ఎలా అయితే చూస్తున్నారో అలా మీరు నన్ను చూడలేరు. సో నేను కంప్లీట్గా నా జీవితం ఇంకా నాకు ఇక్కడ అయిపోయింది, నేను ఇంకా మొత్తం ఇప్పటి నుంచి నేను జనాల్ని పోగొట్టుకోవడానికే నేను రెడీ అయ్యాను అనుకోండి, అప్పుడే నేను ఇలాంటి మెసేజ్ ఏదైనా ఉంటే దానికి ఏమైనా చేయగలను. సో నేను
పూర్తిగా సర్వనాశనం, నా ఇమేజ్ అంతా సర్వనాశనం అయ్యే లోపల ఎంతవరకు అయితే మెసేజ్ నేను చెప్పగలుగుతానో ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు చూస్తారు. అయినా అది కూడా చూస్తారని నేను నమ్మకం లేదు. నేను అమితాబ్ బచ్చన్ పోస్టులు ఏం చూడను కదా. సో ఎనీవే చెప్తున్నాను. సో నేనేమంటున్నానంటే మొత్తం ఇదంతా అందరికీ తెలియడము, అందరూ వీటి గురించి ఆలోచించడము, కామన్ సెన్స్గా యూనిటీగా చేయడం, దీనికి గ్లోబలైజేషన్ని మనం వాడుకుంటే బెస్ట్ అండి. సో ఈ మెసేజ్ స్ప్రెడ్ అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు నేను మీరు చూడండి, మీరు కావాలంటే నా వీడియో కింద వ్యూస్ చూడండి, ఎవడు ఉన్నాడు, ఎవడు చూడడం. ఓకే, బట్ నా బాధ్యత ఏంటో నేను చేస్తున్నాను అంతే. నేను రికార్డ్ చేయాలి, చేస్తున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ.